అఖండ సినిమా ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ వస్తుందని అప్పట్లో చాలా వెయిట్ చేశారు. ఇక సినిమా వచ్చిన తర్వాత తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అందరూ కూడా అవాక్కైపోయారు. వామ్మో, ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ ఏ మూవీ కన్నా ఇయ్యొచ్చా అనే విధంగా తమ్మనైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. అయితే అఖండ 2లో మాత్రం బోయపాటి చేసిన ఒక విషయానికైతే ప్రజెంట్ బాలకృష్ణ చాలా సీరియస్గా ఉన్నారట. కొద్ది రోజుల పాటు బాలకృష్ణకి అదేవిధంగా బోయపాటి ఇద్దరికీ కూడా ఎక్కువగా మాటలు లేవు. జస్ట్ షూటింగ్ టైంలో అలా వచ్చి చెప్పండి నేను చేసి వెళ్ళిపోతాననే విధంగా అయిందట. అయితే ఈ వివాదం ఏదైతే ఉందో ఇదంతా ఒక అమ్మాయి వల్ల వచ్చింది. ఆ అమ్మాయి మరెవరో కాదు, ఆ సినిమాలో హీరోయిన్గా చేస్తున్న ప్రజ్ఞా జైస్వాల్. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా ఉన్నారు. అఖండ 2లో ఇద్దరు హీరోయిన్లు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంకో హీరోయిన్ సంయుక్త మీనన్. అయితే సంయుక్త మీనన్కి సంబంధించి తన క్యారెక్టర్ ఎంత ఉందో అంతే కంటిన్యూ చేశారనమాట. అయితే ఎప్పుడైతే ప్రజ్ఞా జైస్వాల్ తన రెమ్యూనరేషన్ని కొంచెం పెంచిందో ఆ పెంచడంతో ప్రజ్ఞా జైస్వాల్ని అఖండ 2లో చంపేశారట. అదేంటి ఇలా చంపేయడం కరెక్ట్ కాదు కదా అనే విధంగా అప్పటికే బాలకృష్ణకి బోయపాటికి కొంచెం గొడవలాగైతే స్టార్ట్ అయిందట. ఇక దాని తర్వాత ఒక సీన్లో మాత్రం సరే నువ్వు ఒక సినిమాకి సంబంధించి ఒక సీన్ని కట్ చేసావు, కట్ చేసినప్పుడు ఆ సీన్ని నువ్వు కంటిన్యూ చేయాలి కదా, మరి ఫోటో ఏది తనకి సంబంధించి అట్లీస్ట్ ఫోటో అయినా పెట్టాలి కదా అంటూ తాయనైతే అడగడం జరిగింది. ఇక చిన్నగా స్టార్ట్ అయిన ఈ విషయం కాస్త పెద్దగా అయిపోయి బోయపాటికి అండ్ బాలకృష్ణ ఇద్దరికి మాటలు లేకుండా పోయిందనమాట. ఇక ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ అయితే కొంచెం ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే ఇలా చిన్న చిన్న గొడవలు జరిగే సుకుమార్ అండ్ అదేవిధంగా అల్లు అర్జున్ చేసిన పుష్ప 2 చాలా ఇయర్స్ పాటు పోస్ట్ పండింది. ఓసారి పుష్ప 2కి సంబంధించి సుకుమార్ ఫోన్ ఎత్తేసి వెళ్ళిపోవడము, అదేవిధంగా ఇంకోసారి ఆయన మైక్ ఎత్తేసి వెళ్ళిపోవడం, ఇంకోసారి ఇటు అల్లు అర్జున్ తన గడ్డంని గీసేసుకోవడం, ఇలా ఎన్నో వింటూ వస్తున్నాం. మరి ఇన్ని జరిగినప్పుడు ఖచ్చితంగా ఏ సినిమా అయినా కూడా డైరెక్టర్కి అండ్ అదేవిధంగా హీరోకి కాంబినేషన్ బాగుంటేనే కదా ఆ సినిమా సక్సెస్ అయ్యేది. మరి అఖండ 2కి సంబంధించి ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ అయితే బాధపడుతున్నారు. సో చూద్దాం మరి ప్రజ్ఞా జైస్వాల్ క్యారెక్టర్ని ఇంకేమైనా ఎక్కువ చేస్తారా లేకపోతే ఇంకా అక్కడికే కంప్లీట్ చేస్తారనేది చూడాలి.